హాయ్ మాస్టర్స్, అందరికీ నమస్కారము. మనము జీవిత ధ్యేయం బుక్ గురించి రోజు కొద్దిగా తెలుసుకుంటున్నాం కదా. ఈరోజు మరికొద్దిగా తెలుసుకుందాం. ముందుగా బ్రహ్మర్షి పితామహ దంపతులకు నమస్సుమాంజలు. ఇంతవరకు మనము బాబా కాన్సెప్ట్లో భౌతిక శరీరము, మనస్సు, బుద్ధి గురించి తెలుసుకున్నాం. ఈరోజు జీవాత్మ. మనం ఎవరినైనా ఉద్దేశించి చెప్పేటప్పుడు ఆ దిశగా చూపించటానికి ఉపయోగించేది కేవలం చూపుడు వ్రేలును మాత్రమే కదా. నిజానికి ఈ మనం అనేది కేవలం భౌతిక శరీరం కాదు, మనస్సు మాత్రమే కాదు, కేవలం బుద్ధి కూడా కాదు. అవి అన్నీ వెరసి మన వ్యక్తిత్వం. మనం అంటే యథార్థానికి ఆత్మస్వరూపం, జీవాత్మ. మనం అనే నిజమైన స్వరూపం. మన జీవాత్మే అనంత చైతన్య సాగరంలోంచి జనించిన ఓ చిన్న మబ్బు తునకే ఈ జీవాత్మ. స్వతంత్ర ఎరుకగా ప్రకాశిస్తున్న నేను యొక్క అసలు స్వరూపమే ఈ జీవాత్మ. ఈ స్వతంత్ర ఎరుకను, మన అసలైన నేనును సూచించేదే చూపుడు వ్రేలు. ఓకే మాస్టర్స్, ఈరోజు ఇంతటితో ముగిద్దాం. తిరిగి రేపు మరికొద్దిగా తెలుసుకుందాం. అందరికీ ధన్యవాదాలు. బ్రహ్మర్షి పితామహకు నమస్కారములు. మనమందరము ధ్యానము, స్వాధ్యాయము, సజ్జన సాంగత్యము, శాకాహారము పాటిద్దాం, స్ప్రెడ్ చేద్దాం.